Hello TSAT viewers. In the continuous series of engineering awareness programs, today we would like to discuss about computer science engineering, the most prominent branch in engineering and many people are desired branch. చాలా మందికి ఇష్టమైన బ్రాంచ్, చాలా మంది స్టూడెంట్స్ మొట్టమొదటిగా ఎన్నుకునే బ్రాంచ్. సో ఈ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో దాదాపు అన్ని కోర్సులతో పాటు పోలిస్తే ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి ఎవర్ గ్రీన్ బ్రాంచ్ అండ్ ఎనీ టైమ్ ద స్టూడెంట్స్ కెన్ ఆప్ట్ ఫస్ట్ ఆప్షన్ నుండి కంప్యూటర్ సైన్స్. సో మీరు చూడండి, గత 10 సంవత్సరాల నుండి కూడా కౌన్సిలింగ్లో మొట్టమొదటిగా ఫిల్ అయ్యే సీట్లు కంప్యూటర్ సైన్స్ సీట్లు. ఈ కంప్యూటర్ సైన్స్ సీట్లు ఫిల్ అవుతున్నాయంటే కారణం ఏంటంటే దానికి ఉన్న సబ్జెక్టుకున్న డిమాండ్, ద సబ్జెక్టుకున్న మార్కెట్లో ఉన్న జాబ్ ఆపర్చునిటీసు. బికాస్ మన ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి డిజిటలైజేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ ద రూరల్ ఏరియాస్ టు విలేజెస్ టు మనం తీసుకుంటే దాదాపు ఫారిన్ కంట్రీస్ వరకు కూడా అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి కంప్యూటరైజింగ్. ప్రతిదీ కంప్యూటరైజ్ చేయబడుతుంది. కంప్యూటరైజ్ చేయబడుతుంది కాబట్టి ఆ బ్రాంచ్లోనే దాదాపు జాబ్ ఆపర్చునిటీస్ కానీ ప్రతి ఫీల్డ్లో కంప్యూటర్ సైన్స్ యొక్క డిమాండ్ను మనం దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ యొక్క విశిష్టతను, లక్షణాలను, దాని యొక్క కేటగిరీస్, ఎక్కడ అడ్మిషన్స్ ఏ విధంగా ఉంటాయి, దాని యొక్క సిలబస్ ఏంటి, ఆ బ్రాంచ్లో చేరితే విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఎలాంటి స్కిల్స్ ఆ బ్రాంచ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్మీడియట్లో 10+2లో పిల్లలు దాదాపు ఆఫ్టర్ 10+2 మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ ఇంజనీరింగ్ బ్రాంచ్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే మొదట్లో వాళ్ళు ఆలోచించేది ఏంటంటే డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు ప్లేస్ ఇన్ సమ్ కంపెనీస్. అదొకటే కాకుండా కంప్యూటర్ సైన్స్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఈజీ సబ్జెక్టు, ఈజీలీ ప్రోగ్రామింగ్ లెర్న్ చేయొచ్చు, దే కెన్ లెర్న్ ప్రోగ్రామ్స్ ఈజీలీ అండ్ దే కెన్ గెట్ జాబ్ ఆపర్చునిటీస్ వెరీ ఫాస్ట్లీ. సో మోర్ ఓవర్ దట్, అది కాకుండా కంప్యూటర్ సైన్స్ని ఎన్నుకోవాలని అనుకునే విద్యార్థులకు ఉండాల్సిన కనీసం అర్హత ఏంటంటే లాజికల్ అనాలిసిస్ ఉండాలి, మ్యాథ్స్లో పర్ఫెక్ట్ ఉండాలి, ప్రోగ్రామబుల్ స్కిల్స్ ఉండాలి. దాదాపు పిల్లలందరికీ అంచనా వేసే, అంటే ముందు జరగబోయే ఇష్యూను అంచనా వేసే సామర్థ్యం ఉండాలి. అంటే ఆ సామర్థ్యం ఉన్న విద్యార్థులే ఈ బ్రాంచ్ని ఎన్నుకుంటే వాళ్ళు ఈ బ్రాంచ్లో రాణించగలరు. ఎట్ ద సేమ్ టైం లాజికల్ అనాలిసిస్తో పాటు వాళ్ళకి ఇమాజినరీ థింగ్స్ ఉండాలి. అంటే ఇమాజినరీ థింగ్స్ ఇన్ నథింగ్ బట్ ఆలోచన పరిధి అనేది ఇమాజినేషన్లో ఉండాలి. అంటే ఊహాశక్తిలో ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసగలిగే ఆలోచన ఉండాలి. అంటే క్రియేటివిటీ, అనలిటికల్ ఈ సామర్థ్యం ఉన్న విద్యార్థులు ఈ బ్రాంచ్ని ఎన్నుకోవచ్చు. అదేవిధంగా సాధారణమైన అర్హత ఏంటంటే 10+2. మన రాష్ట్రంలో అయితే ఎంసెట్ ద్వారా, లేకపోతే ఇతర సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే నీట్ కానీ, జేఈ కానీ ఆ ఎగ్జామ్స్ రాసి వీళ్ళు అడ్మిషన్ తీసుకోగలుగుతున్నారు. సో లెట్ us see వాట్ ఈజ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్లు ఉంటాయి, ఏ డిసిప్లిన్లు ఉంటాయి, ఎట్ ద సేమ్ టైమ్ వాట్ ఆర్ ద ఎసెన్షియల్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ కంప్యూటర్ సైన్స్, and moreover what are the main companies they are offering jobs, and where the students can go for internship, and how many companies are giving good packages. So what are the essential skills required for them, we will discuss in detail. So programs in computer science department, there are 2 types of programs. So now actually computer science program is divided into sub parts like demand courses, advanced courses are come up, అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ బ్రాంచ్ మీదనే, ఒక కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ మీదనే డిఫరెంట్ డిసిప్లిన్స్లో వచ్చేసినాయి. అంటే దాంట్లో ఉన్న ఒక్కొక్క స్పెషాలిటీ, ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క స్పెషాలిటీ కోర్స్ వచ్చేసింది. ఆ అప్లికేషన్ బేస్డ్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి కాబట్టి అప్లికేషన్ బేస్ మీద కోర్సెస్ కూడా వచ్చినాయి. అంటే ఇఫ్ యూ టేక్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ బ్రాంచ్, నవ్ ఇట్ ఈస్ బికమ్ ఎ జనరల్ బ్రాంచ్. సో ఇఫ్ యూ టేక్ మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆఫరింగ్ కంప్యూటర్ సైన్స్ ప్యాకేజ్ కోర్సెస్. So if you take .NET or Oracle or any other whatever the courses, demand courses are there, you go to market and you can learn easily, even you don't have knowledge about the computer science engineering. So even general ordinary BSc degree engineering students or any other MBA student engineering also, they are going to learn these new softwares available in the market. So in that way, so for example, if you see the computer science department, basic fundamental department is having BTech computer science engineering, UG, and MTech PG programs, computer science engineering, computer science and data science. So there are intelligence, artificial intelligence. So there are master specialization is more. If you take master programs, many institutions are offering in different demand course areas.
So these are the basic fundamental courses available in computer science. So this is undergraduate, we can take BTech is undergraduate course, and BE engineering is undergraduate course, and postgraduate we are saying MTech course. So BTech is mostly a majority of the students in computer science, they are stopping education after BTech only, because they are placing in job opportunities. Whereas compare with other branches, many people are less in research oriented, but when they are entering into job profile, there they are doing their contribution for research side. So minimum qualification is to BTech degree, so to join any company, any industry. So in that case, these people who are very talented in computer science, definitely they'll get good opportunities and good packages. So let's see that. So what is computer science? Computer science is the study of the design and operation of computer hardware and software. So and of the application of the computer technology and science and business and the arts. So means computer science is nothing but simply a programming language. So it is hardware and software developer and hardware developer and design process and implementation process and writing a programming and writing a codes for new algorithms. It is essential required for this computer science engineering. So basic ga మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేస్తే మార్కెట్లో మనకు ఈజీగా జాబులు వచ్చే ఆపర్చునిటీ. ఎందుకంటే ఎవ్రీ కంపెనీ తీసుకున్నా, ఎవ్రీ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా, ఎవ్రీ ఆర్గనైజేషన్ తీసుకున్నా, ఏ ఆర్గనైజేషన్లోకి వెళ్ళినా కానీ మీకు కంప్యూటర్ లేకుండా బిజినెస్ నడవదు. సో ద కంప్యూటర్ హార్డ్వేర్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్ నౌ. సో హార్డ్వేర్లో కోర్సెస్ ప్యాకేజెస్ ఉంటాయి. సో హార్డ్వేర్ ప్యాకేజెస్లో ఇఫ్ యు ఆర్ సీరియస్లీ పర్ఫెక్ట్ అబౌట్ ఇట్, యూ విల్ గెట్ good opportunities. So for example, you take operating system techniques. So every system is operated by a new software, that is operating system is operating. So if you are perfect in that operating system, so definitely you are having the good opportunity. So specialization area of computer science engineering. So as I told, the computer science is spread like anything. Chala vibhagalu vachayi. Because of demand in the computer science, the computer science is depending very large scale. So every sector is going to be increasing very large, and sub disciplines కూడా వచ్చాయి. ఒక డిసిప్లిన్ నుంచి సబ్ డిసిప్లిన్స్కి వెళ్ళిపోతుంది. అంటే అప్లికేషన్ ఓరియంటెడ్, ఏదైనా సొసైటీకి అవసరం ఉన్న అప్లికేషన్ ఉందంటే ఆ అప్లికేషన్ బేస్డ్ బ్రాంచెస్ వచ్చేస్తున్నాయి. సో మీరు చూడండి, దాదాపు ఈ గత 2 సంవత్సరాల నుంచి బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీటెక్ డేటా సైన్స్, బీటెక్ మెషిన్ లెర్నింగ్ అనే ప్రోగ్రామ్స్ వచ్చాయి. అంటే ఒక సూపర్ స్పెషాలిటీ ప్రోగ్రామ్ని అండర్ గ్రాడ్యుయేషన్లో మనకు ఆఫర్ చేస్తున్నారు. అంటే విద్యార్థులు ఎవరైతే బీటెక్ కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవుతారో, దే ఆర్ రెడీ ఫర్ ఇండస్ట్రీ. ఇఫ్ యూ లర్న్ ఫర్ కంప్యూటర్ AI and ML and artificial other advanced courses, whatever the industry, because if you join other branches, students, those who are learning other branches, they are going to joining in the company and they training in the company at least 1 year on these platforms. But in CSC students, if they are learning these new courses, they are ready for industry. They are ready to join in the jobs. So like retail informatics, cloud computing, business analysis, so oil and gas informatics. Every field is a huge opportunity. Huge applications are there. Large applications are there in these fields. So if you take cloud computing, every organization is operating through cloud computing. So retail and informatics, if you take very big markets and business centers, so there is required data maintenance, information maintenance is required. So retail market and information, also business analytics, any company you take, the business analysis is there. So likewise, so companies are required very essential manpower. At the same time, the students who are joining in this computer science, they need to upgrade themselves with recent market demand courses. So I request all the students to update their knowledge along with this traditional courses computer science. You need to update these special platforms. These special platforms will give more boost for your career. So computer science engineering and business analytics, CS engineering is a business analytics program which is the specialty program which helps to prepare the student for career in economy of tomorrow industries. So if you take computer science engineering in specialization business analytics, so there is a more requirement for industries to work there. So that's why the economy of
a country will grow more, and because of these engineers participation. So engineers are acquired knowledge in advanced database and data warehousing skills, statistical skills apart from the normal computing skills. So whatever you are learning, actually in the general core syllabus also you have all these subjects: data structure with C, C language, Java, Oracle, and distributed languages, and DA is there. So you are all these subjects you are having. So these subjects are the same subjects in the going to be implementing practical mode in the industries. So if you are learning programming skills perfectly in the undergraduate, so if you thoroughly do the laboratory work, definitely you will achieve this, reach these normal advanced courses very fastly also. So CS engineering, oil and gas informatics. If you take in oil industries and gas industries, this computerization form is more important. So CS engineering, oil and gas informatics programs provide skills and knowledge in field of application development, database, business intelligence, and data warehousing and open standards. So there also there is a demand for the students. So those who are perfectly complete their BTech degree, so there is you can see these opportunities also. So like see this computer science engineering, not simple computer science engineering, it is spreaded like anything. Like if you take different wide variety of fields are there, networking engineering is there, system administrator is there, application design is there, hardware engineer is there, circuit engineer is there. So internet technicians are required, telecommunication department also required software engineers. So information manager, programmer, so software engineer, data service provider, so communication management, system architecture. So there are a lot of wide variety of fields are there. So if you study in computer science engineering, you can see the avenue of opportunities, see the different wide variety of fields. So definitely that's what that is the main reason to select the computer science engineering very optimistically. So BTech course, what is course contains in computer science engineering? Course analysis mostly. So BTech is 4 years program. So it is now many institutions are offering in semester wise. Each first year is common for all. So first year is common subjects are there, whatever you are studying in 10+2 engineering. సో ఇంటర్మీడియట్లో మీరు ఏదైతే చదువుతారో అదే సబ్జెక్టులు మనకు బీటెక్లో కూడా రిపీట్ అవుతాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో వాట్ ఎవర్ యు ఆర్ స్టడీడ్. So but in case of this computer science engineering, when you are coming into second year onwards, it is very interesting subjects and very industry oriented subject, application oriented subjects are incorporated. So like C programming and data structure, wherever you go, wherever the company you go, the basic language, not only computer science engineering, any branch student they need to learn, because this C programming also common for every student, every engineering branch. So C programming and data structure, student learn how to write program in C language. So if you are really interested in learning the programming, from second year onwards you can start the programming skills. So if you concentrate writing a programming skills in second year onwards, by reaching fourth year you will be the master to design a course. So I request all the students to from second year onwards to concentrate on this course. So must thorough on C language and data structures. If you data structures, C language is thorough, any company can choose you. So because all the companies are basic structure is they are asking C programming and data structures. So IT workshop is there. In IT workshop engineering, so you students can go to the laboratory and assemble the system completely and disassemble the system and assemble the system. You can open the system and compute hardware. You can see what is RAM, what is hardware, what is CPU, what is monitor, what is the programming is there in that, what is the main running bus, what is the bus system, what is the operating system is there in that. So you can observe all these activities in IT workshop, and at the same time you can also learn so assembling the system and disassembling the system. So what capacity of RAM will give the what speed, and what capacity of the hardware store memory and what how much. So you can all observe all this. So these are the very very important IT workshop. Students how to go to the IT workshop and go to IT workshop very well and attend the very regularly and learn many things in the IT workshop. Information technology workshop.
So next is computer organization. So computer organization is the very broad subject, and students will learn about the different parts of system and how they are organized. So this is the broad subject and it is very important subject. Operating system, as I told, every system required an operating system. So how to partitioning system memory, system speed and everything we can learn from this operating system. It is the interface between the user and system hardware. So object oriented programming through Java. OOPS through Java lab is there. So that is Java is the scripting language. So if you are thorough about the Java program, so definitely you will be placed in a company, because many companies are offering jobs in Java platforms only. So Java is the very important language. So students can start learning from the second year onwards and must concentrate C, data structures and Java. So from third year onwards, you will start this advanced data structure and algorithms. They learn different sorting techniques and trees. Trees is nothing but a type of algorithm. Computer network, different layers, functionality of TCP and IP protocol, internet protocols. So because the internet is operating some protocols. So without protocol there is no internet network, right? So protocol operation, they learn how to give the idea of protocol and MAC address, everything will they learn. And so TCP IP protocols are very important to establish a local area network and wide area network. If you want to establish LAN network, the IP address is very much important. If you want to go to the wide area network, also IP address is very much important. So students, they need to how to assign an IP address and how to give an IP address and what kind of IP address give and what type of links we can form. So this all can learn from these computer networks. So software engineering, different models and SDLCs. So different models we are going to see in this. Software models means, for example, if you are using different softwares or different applications, Linux software is there. If you go to Red Hat Linux is there, and for example, if you go to data structure is there, and C# is there, and .NET is there. So variety of softwares are there, and Abacus is there. So if you go to any software, all these softwares are going to be implementing, software models are going to different SDLCs are going to be providing this software designing model. And designing analysis of algorithms. So time complexity and space complexity for different algorithms. So algorithm is very much crucial in this computer science engineering. To develop an algorithm is nothing but develop a product. So a product develop చేయాలంటే దానికి, for example, if you have an app, every app there is based on the programming, right? So the programming and design algorithms you can learn from this subject. So principles of programming language. So like these are the basic language, Fortran and ADA and COBOL. And web technologies like HTML, DHTML, XML schemes, and computer design like lexical analysis, CRT, and scan algorithm, 2D viewing, 3D viewing, computer graphics also. Because majority of the market is depending on these graphics, right? So if you go any event, there must be need some computer graphics. So the computer graphics is the market, huge market is occupied this subject, and many opportunities are there for this computer graphics. So information relative system and image processing. So image processing is a master subject, and it is a huge wide area of applications are there. So in research oriented subject, this is student can do their post graduation in this image processing also. So as a student in computer science, what are the essential skills they required? So you are joining in with a good ambition, a good desire to become a computer engineer. But at the same time, a student must acquire all these skills, then only they can satisfy the requirement of industry. So skills required should have a strong base of his course branch for solving and finding innovative and technical solution in technical problems. So right, as I told, you have must thorough about the languages, whatever you learned in the semesters, and practical programming execution also. So implementation of algorithms also must be perfect about this. And analytical skills. So ఏదైనా ప్రాబ్లం తీసుకుంటే దాన్ని ఎట్లా అనాలిసిస్ చేయాలి, ఎట్లా ప్రోగ్రామ్ని డిజైన్ చేయాలి. సో అనలిటికల్ స్కిల్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉండాలి. అనలిటికల్ స్కిల్స్ ఫాస్ట్గా ఉంటే దెన్ ఓన్లీ యూ కెన్ సర్వైవ్.
So one of the key role of computer science engineering is to identify the technical problem and find the exact solution for it. So for example, ఒక ప్రాబ్లం ఎదురైతే ఏదైనా ప్రాబ్లం ఎదురైతే దాన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేసే కెపాసిటీ ఉండాలి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో ఏ ప్రపంచాన్ని జయించే ప్రోగ్రామింగ్ రాయొచ్చు మీరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ మొత్తం షేరింగ్ అంతా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆక్యుపై చేసి ఉంది. సో ఇఫ్ యూ హ్యావ్ మాస్టర్ ఇన్ దిస్, విత్ ఇన్ డేస్ యూ విల్ బికమ్ ఏ మాస్టర్. సో ఇఫ్ యూ ఆర్ రియల్లీ వర్కింగ్ ఆన్ దిస్ కంప్యూటర్ science engineering, you will get good opportunities. Next is creativity. As I told, as a computer science, first basic knowledge is required is creativity. The ability to solve problems is equally important. Being creative and technical, to have unique ideas, to also vital to be a skilled an engineer. One should be careful while analyzing and correcting the operating errors to find the exact cause and solution of the problem. So that's what I tell. Creativity. For example, 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, 10 మెంబర్స్లో మీరు ఏ విధంగా చేయగలరు కంపేర్డ్ విత్ అదర్ 10 పీపుల్స్, మీరు ఏ విధంగా ప్రజెంట్ చేయగలరు, మీరు ఏ విధంగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగలరు. సో దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఆఫ్ క్రియేటివిటీ. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ఈజ్ ఆల్సో రిక్వైర్ అండ్ ఏబుల్ టు సాల్వ్ complicated problems in an organized manner. The problem that engineers tend to solve based on the real life scenarios. So that's what I told. సొసైటీకి అప్లికేబుల్ అయ్యే ప్రోగ్రామ్స్ మీరు రాయాలి. అంటే సొసైటీ నీడ్, సొసైటీ బేస్డ్, ఏ మార్కెట్ ఎలాంటి అవసరం ఉంది, ఏ మనిషికి ఎలాంటి అవసరం ఉంది, లేకపోతే ఏ రైతుకు ఏ అవసరం ఉంది, లేకుంటే ఏ ఇంజనీర్కి ఏ అవసరం ఉంది, ఏ కంపెనీకి ఏం అవసరం ఉంది, దానికి తగ్గ ప్రోగ్రాంలు రాసే శక్తి మీ దగ్గర ఉంటుంది. సో కంప్యూటర్ సైన్స్ చదివే విద్యార్థులు డెఫినెట్గా ఈ ప్రోగ్రామింగ్స్లో మాస్టర్ అయితే దే విల్ గెట్ 100% సాటిస్ఫాక్షన్ ఇన్ దట్. అండ్ క్రిటికల్ థింకింగ్ అండ్ స్కిల్స్. సో క్రిటికల్ అండ్ క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్ ఎనేబుల్ యూ టు బి వర్సటైల్ అండ్ ఇంప్రూవ్ వైల్ వర్కింగ్ ఆన్ ఏ వైడ్ ఏరియా ఆఫ్ ప్రాజెక్ట్స్. సో critical and thinking and skills means, critical thinking means what? Whenever you face a problems, at the immediate time you need to respond and to solve that problem. That is called critical thinking. Means whatever the critical issues you will face, you are the first person to solve it. So means that much knowledge you need to acquire. Student publications. So as a student, so if you are joining in BTech engineering, so this is very much important. So people are working very lot, because for second year onward they are working in presentation and laboratory work and competitions, hackathons. They are participating in hackathons, they are going to presentations, and they are going to quiz competitions, and they have in participating in the inter college competitions. So like any other competitions which are organizing by the conferences or workshops. So there you need to present your knowledge, there you need to share your knowledge. From those platforms you will get a new knowledge and you will get a lot of benefits. So students must publish the work, because certification is also important. For a Microsoft certification is there, or any other good organizations are there. In addition to these regular academic works, you have to go certification courses and you will get good benefits. So these are the internship companies. You can see different types of companies are students can do their internship in BTech. So they can go and they can approach through the college or through personal. There are a lot of companies that are offering internship, paid internship and free internship also they are offering. You can go. So this is one more company. There are government companies are there, like top companies, top recruiters. If you do intern, they are recruiting as a job also. So if you are completing successful internship, they will place you also. So I request all the students to go to these companies in the BTech and interact with them and get good opportunity for do internship. This is also one internship companies, like MNC companies are there and industry oriented companies are there. You can go it. Many people are entering into BTech degree. These are the bridge courses. They have to learn the bridge courses. So bridge courses is we will give some sort of basic knowledge to get advanced technologies like ethical hacking and cyber security, game development using C, Internet of Things, Android application development, and Hadoop development, creative coding, web application developing using PHP. So you will get lot of subject knowledge in this bridge courses. Students, if possible, try to do these bridge courses also. So you can
you can go industrial visits also, like NRSC, NGRI, SciNet. So these are all industry visits. You can go industry visits and share your knowledge during the BTech course. And these are the syllabus. Syllabus is given network security, software engineering, data science. Already we discussed about the course structure. So in the same way, these are the different course structure is given here. Data science, advanced technology, advanced software engineering, and advanced language also discussed. And these are elective subjects. Student can have a choice to elective their own interest subject, and they can do their experiments on this subject. మీకు ఇష్టం ఉన్న సబ్జెక్ట్ని ఎన్నుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో. అంటే మీరు బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి ఆ సబ్జెక్ట్లో మరి ఏ సబ్జెక్ట్ అయితే ఎన్నుకుంటారో, మీకు డిఫరెంట్ ఫీల్డ్స్, ఒకరికి గేమింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీ అభిరుచికి తగ్గట్టు కోర్స్ని ఎన్నుకోవచ్చు. ఆ కోర్సులో మీరు పర్ఫెక్ట్ రాణించగలిగితే భవిష్యత్తు మీదే. సో దిర్ ఆర్ ద టాప్ రిక్రూట్ కంపెనీస్ ఆర్ దేర్. డెఫినెట్లీ యూ విల్ ప్లేస్ టాప్ కంపెనీస్ లైక్ Pegasystems, Futures, CA, Deloitte. These are all big companies, MNC companies. They'll give good packages. So automatically you will get in this job. Many companies are first preference is taking computer science students only in the campus placements. So if you are perfect and seriously study about it, you will place in these MNCs. So these are the job areas in CSC. So different areas are the networking, internet, database, technical writing, programming, software design, graphic design, and web e-commerce, and technical writer. So these are all different prominent job profiles, because the people can work on these platforms. They can go further also, because this is not a day-to-day updated languages. You can go and you can master in that by reskilling yourself. So these are the career options, job fields. So industry, manufacturing, healthcare, so like finance, everywhere, every tech, every department. If you go any infrastructure, any development, there is a computer science, right? So every department is having healthcare is the most important now during this pandemic. So all of a sudden we need some new developments. They are essential requirement for these computer science engineerings. So at the same time, applications, industry oriented, and business applications. So like finance, banking, so insurance. So all these. So if you take all these institutions are computerized now. So therefore there is a huge demand for the hardware and software engineers. So salary wise, there is a good package, and this is the first branch to select the students. Definitely they'll get high packages, the desired persons. So so these are the big companies will give big packages. So around 27.5 lakhs per annum also is given. So if you are thoroughly about the master subject, definitely you will be placed in these companies. All the students kindly concentrate on the core subjects of your CSC and learn new softwares and master new software from the second year onwards, and definitely you will be a good position in the future, and you will contribute your better to the society. Thank you.